వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. రాజ్యసభ ఎన్నికలపై వైసీపీ స్పెషల్ ఫోకస్. ఆ దళిత నేత ఇక భలే రాజ్యసభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాజ్యసభ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుండడంతో తమ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ఏ క్షణంలో అయినా ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో ఖాళీ అవుతున్న 3 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. 3 స్థానాలకు రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు పేర్లను ఖరారు చేశారు. అభ్యర్థుల ప్రకటన తరువాత ఈ నెల 8న మాక్ పోలింగ్ నిర్వహించే యోచనలో ఉంది వైసీపీ అధిష్టానం. వైసీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుండి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుండి సీఎం రమేష్ పదవీ కాలం ఏప్రిల్లో అయిపోతుంది. వీరితో పాటు దేశవ్యాప్తంగా 56 ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. అయితే జగన్ తన పార్టీ నుండి ప్రకటించబోయే వారిలో 2 రెడ్డి సామాజిక వర్గం ఓ ఎస్సీ నేతకు అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించారు. ఇంతకు ముందు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసును ఖరారు చేశారు. రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన నేతకు టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా చిత్తూరులో రెడ్డి వర్గానికి విజయానంద రెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ కారణంగా ఆయనకు రాజ్యసభ ఇస్తారనుకున్నారు. కానీ చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన రఘునాథ రెడ్డికి కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించి ఆయన సోదరుడికి రాజ్యసభ సీటుని కట్టబెడుతున్నారు. అయితే దళిత నేత గొల్లా బాబురావుకు సీటు కేటాయించడం వెనుక కూడా కుట్ర ఉంది అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో రాజ్యసభ మెంబర్కు 44 ఓట్లు అవసరం కాగా 151 మంది ఎమ్మెల్యేలతో 3 స్థానాల్లో వైసీపీ ఈజీగా గెలవనుంది. 3 స్థానాల్లో గెలుపుతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది. అధికార పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేల అసంతృప్తులను నమ్ముకొని సరిపడా బలం లేకపోయినా సరే అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో ఉంది టీడీపీ. ఎమ్మెల్సీ ఎన్నికలలాగే రాజ్యసభలోనూ అభ్యర్థిని పెట్టి గెలవాలి అని ఆలోచనలు చేస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరితే రాజ్యసభకు మరోసారి పోటీ చేస్తానని ఎంపీ సీఎం రమేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనే నమ్మకంతో అభ్యర్థిని పెట్టాలి అని చూస్తోంది టీడీపీ. ఒకవేళ పొత్తు కుదిరితే బీజేపీయే అభ్యర్థిని పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ వైసీపీ నుండి టికెట్లు దక్కని పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ నిలబెట్టే అభ్యర్థికి ఓటేసే అవకాశం కూడా ఉంది అని భావిస్తున్నారు. ఎక్కువ మంది రిజర్వ్డ్ నియోజకవర్గాల వారికి టికెట్లు కూడా మారుస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ దళిత అభ్యర్థిని పోటీకి పెడితే దళిత ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారు అన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు జగన్ దళిత నేత గొల్లా బాబురావుకు టికెట్ ఖరారు చేసి ఓటింగులో దళిత ఎమ్మెల్యేలను ఆయనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఓడిపోతే దళిత నేతే కాబట్టి లైట్ తీసుకుంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీకి విధేయంగా ఉన్నవారి ఓట్లు గొల్ల బాబురావుకు కేటాయించి టికెట్ నిరాకరించిన వారి ఓట్లను రెడ్డి వర్గంలోని వారికి కేటాయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక మరి ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో వెయిట్ చేసి చూద్దాం.